బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న జీహెచ్ఎంసీ సమావేశానికి బీజేపీ కార్పొరేటర్లు బిల్లుతున్న రీతులు నిరసన వ్యక్తం చేస్తూ సమావేశానికి వచ్చారు. వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కానీ నిధులు కేటాయించడం లేదంటూ భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆసుపత్రిను అదే ప్రాంతంలో నిర్మించాలని గోషామహల్ కు తరలించవద్దు అంటూ ప్లే రికార్డులతో ప్రదర్శనగా వచ్చారు. జీహెచ్ఎంసీ కీలకమైన కౌన్సిల్ సమావేశానికి సిద్దమైంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. 2025-26 సంవత్సరానికి గాను 8,340 కోట్ల వార్షిక బడ్జెట్ ను ఆమోదించడమే ఎజెండాగా ఈ భేటీ జరగనుంది. సమావేశంలో మొదటగా బడ్జెట్ ప్రతిపాదనపై చర్చ ఉంటుంది. బడ్జెట్ ప్రతిపాదన ఆమోదం అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. కౌన్సిల్ సమావేశానికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్దమయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీకి సంబంధించి వివరాలేంటి? బోనా జీహెచ్ఎంసీకి సంబంధించి కీలక సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీకి సంబంధించి బడ్జెట్ దాదాపు అంటే 2025-26కు సంబంధించి 8,440 కోట్ల రూపాయలకు సంబంధించి బడ్జెట్ సంబంధించి మరికొద్దిసేపట్లో ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జనరల్ కౌన్సిల్ సమావేశం అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి బీజేపీ కార్పొరేటర్లు వినూత్న నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు సమావేశానికి హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే జీహెచ్ఎంసీలో నిధులు అంటే 8,440 కోట్లు నిధులు కేటాయిస్తున్నారు కాబట్టి అక్కడ ఎక్కడ నిధులు కేటాయింపు అనేది జరగడం లేదు అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే కేవలం పేపర్లోనే ఈ నిధుల కేటాయింపు జరుగుతుంది కానీ తమకు నిధులు అంటే కార్పొరేటర్లకు నిధులు కేటాయించడం లేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ ఉన్నారు. చెప్పండి, అంటే ఈ కేటాయింపులు అనేది ఎట్లా జరుగుతున్నాయి? ఇది పూర్తిగా లోపభూయిష్టమైనటువంటి కేటాయింపులు. బడ్జెట్ 8,400 కోట్ల 500 కోట్ల రూపాయలు చూపించారు. పూర్తిగా అవాస్తవిక బడ్జెట్. ఈరోజు గత బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాను 1,200 కోట్ల రూపాయలు ఇచ్చింది గుండు సున్నా. స్టేట్ ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్స్ గుండు సున్నా, మోటార్ వెహికల్ ట్యాక్స్ గుండు సున్నా, ప్రాపర్టీ ట్యాక్స్ గవర్నమెంట్ బిల్డింగ్లకు సంబంధించి గుండు సున్నా. ప్రతి ఒక్కటి కూడా గుండు సున్నా పెట్టుకొని ఈరోజు భాగ్యనగరంలో ఉన్నటువంటి 1,20,00,000 మంది జనాభా యొక్క నడ్డి విరిచేటువంటి ప్రయత్నం ఈ అవాస్తవిక బడ్జెట్తో చేస్తున్నారు. కనీసం 10 కోట్ల రూపాయలకు ఒక నిమిషం కేటాయించిన 14 గంటల సేపు చర్చ జరపాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా బేసికలీ. కానీ ఈరోజు ఏ ఒక్క గంట సేపు కూడా చర్చ జరపకుండా బడ్జెట్ డీమ్ టు బి అప్రూవ్డ్ అని చెప్పి మేయర్ పారిపోతా ఉంది. ఈరోజు నిజంగా మీ దగ్గర డబ్బులు ఉంటే 2,000 కోట్ల రూపాయలు మరి వడ్డీ జీహెచ్ఎంసీ ఎందుకు కడతా ఉంది ప్రతి సంవత్సరం అని నేను అడుగుతున్నా. కాంట్రాక్టర్కు బిల్లులు 10 నెలల నుంచి ఎందుకు పెండింగ్ ఉన్నాయని అడుగుతున్నా. జీహెచ్ఎంసీ 6,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఎందుకు ఉంది అని అడుగుతున్నా. రావాల్సిన డబ్బులు రానప్పుడు క్యాపిటల్ రెవెన్యూస్లో మరి మీరు ఎందుకు క్యాపిటల్ ఇన్కమ్లో మీరు క్యాపిటల్ రిసీట్స్లో మీరు 3,000 కోట్ల రూపాయలు చూపించారు, అవి కూడా రావు. మరి అప్పుడు దానికి అంటే నిధుల కేటాయింపు ఒకటేనా ఇంకా వేరే అంశాలను కూడా లేవనెత్తే అవకాశం ఉంది? ఈ రోజు బడ్జెట్ కి సంబంధించిన అంశం కాబట్టి ధనం ఇదం మూలం జగత్ కాబట్టి ధనంకి సంబంధించి డబ్బులు లేకుండా జీహెచ్ఎంసీ నడపలేం కాబట్టి డబ్బులు ఏవైతే జీహెచ్ఎంసీ ప్రజా పన్ను ఉందో దానిపైన పూర్తి స్థాయిలో చర్చ జరపాలన్నదే మా డిమాండ్. ఇది ఈ రోజు మీకు సింబాలిక్గా కనిపించింది కానీ ప్రతిరోజు పార్టీలకు అతీతంగా ప్రతి కార్పొరేటర్లు చేస్తున్నది ఇదే. అడుక్కుంటా ఉన్నాం, అయినా అభివృద్ధి నిధులు మాత్రం దొరకలేవు. మొత్తంగా చూసుకుంటే జీహెచ్ఎంసీకి సంబంధించేసి కొన్ని కీలక అంటే నిధులు కేటాయింపు అనేది ఉంది కానీ ఎక్కడ నిధులు ఇవ్వడం లేదు అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే జీహెచ్ఎంసీకి సంబంధించేసి ఈరోజు సమావేశం అనేది చాలా వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నిధుల కేటాయింపు పూర్తి స్థాయిలో జరగడం లేదు కాబట్టి ఇబ్బందిగా ఉంది. అంటే ఇటు ప్రతిపక్ష పార్టీతో పాటు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా మనతో పాటు ఉన్నారు. అంటే ఈరోజు సమావేశం చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ సమావేశంలో ఏ అంశాలు అంటే ప్రతిపక్షాలు ఇప్పటికే అంటే నిధులు కేటాయించడం లేదని చెప్పేసి ఆందోళన చేస్తున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు మీరు అధికార పార్టీ నుంచి ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నారు?
ముందుగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. గత బీఆర్ఎస్ పాలకులు 7,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన విషయాన్ని మనందరికీ కూడా తెలిసిందే. అట్లనే మరి గత ప్రభుత్వం అంటే 2014 ముందు జీహెచ్ఎంసీ గల్లపెట్ట నిండుకుంటుండే. ప్రతి ఏడాది 400 కోట్ల పైగా నిధులు విడుదల చేస్తుండే. ఇక బీఆర్ఎస్ హయాంలో అయితే 7,000 కోట్ల అప్పుల్లో కూడుకపోయినాం. ఈ రోజు జీతాలు చెల్లించలేని పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు కట్టక ఆడ గేట్ల కాడ ధర్నాలు చేసే పరిస్థితి ఎవరు తీసుకొచ్చిర్రు? బీఆర్ఎస్ హయాంలా వాళ్ళు దిగజార్చిర్రు. మరి ఇప్పుడు రేవంత్ అన్న సీఎం అయినాక నిర్జీవంగా ఉన్న జీహెచ్ఎంసీని పునర్జీవం పోసిండ్రు. మరి ప్రజల ఇటు మూసి ప్రక్షాళన అయినా నలుదిక్కుల మెట్రోనే కానీ హైడ్రా కానీ రాజకీయ ఒత్తిడి లేకుండా నిజాయితీగా ప్రజల కోసం జీహెచ్ఎంసీని ముందుకు తీసుకుపోతున్నారు. మరి కాంగ్రెస్ ఇంద్రమ్మ పాలన అంటే సంక్షేమ పాలన కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1,000 కోట్లు జీహెచ్ఎంసీకి కేటాయించారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మన బడ్జెట్ ప్రవేశపెట్టగానే బడ్జెట్ లో దాదాపు అంటే 8,440 కోట్లు ప్రవేశపెడుతున్నారు కానీ కార్పొరేట్లకు ఎక్కడ నిధులు కేటాయించట్లేదు అనేది ప్రధాన విమర్శగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మస్తు చెప్తారు. ఏంటంటే మరి ఈ రోజు రేవంత్ అని వచ్చినాకనే కాబట్టి ప్రతి డివిజన్లలో కూడా పనులు అవుతున్నాయి. రోడ్లే కానీ డ్రైనేజ్ల సమస్యలే కానీ ప్రతి ఒక్కటి అవుతున్నాయి. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అవుతారు. సరే అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఈ విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నారనేది క్లియర్ గా తెలుస్తుంది. లేదు ప్రతి దగ్గర పనులు అవుతున్నాయి. సరే గత 10 సంవత్సరాలుగా ఏనన్నా ఒక రేషన్ కార్డు ఇచ్చిర్రా? ఇప్పుడు పెద్ద వేరే మిగతా పార్టీలు వాళ్ళందరూ కూడా మాట్లాడుతుర్రు ఒక్క రేషన్ కార్డులను ఇచ్చిర్రా? మరి ఇప్పుడు రేవంత్ అని వచ్చినాక పేద ప్రజల కోసం ఆలోచించి అందరు కూడా రేషన్ కార్డులే కానీ ఇందిరమ్మ ఇండ్ల కోసం అన్ని కూడా మరి రేవంత్ అని వచ్చినాకనే అవుతున్నాయి. అట్లనే ఈ రోజు మరి బడ్జెట్ లో కూడా మరి 10,000 కోట్లు ఇవ్వడం అంటే అన్ని డివిజన్లు కూడా మరి అభివృద్ధి కోసం 10 కోట్ల నిధులు ఇచ్చారు. మరి గత ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లలో కూడా మరి నిధులు రాక మరి జీహెచ్ఎంసీ అప్పులు చేయాల్సి వచ్చింది. మరి అన్న వెంటనే నిర్ణయం తీసుకునేప్పటికీ 3,030 కోట్లు రావడం జరిగింది. రేవంత్ వచ్చినాక ప్రతి ఒక్కరికి న్యాయం, పేద ప్రజలకి కానీ అందరికీ కూడా న్యాయమే జరుగుతుంది కానీ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా మరి అన్న చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే జిహెచ్ఎంసీ సమావేశం అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఈ రోజు దాదాపు బడ్జెట్ ఆమోదం, అదేవిధంగా ఆ తర్వాత జనరల్ బాడీకి సంబంధించిన సమావేశం జరుగుతుంది. అయితే ఇప్పటికే ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు అయితే మేయర్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సమావేశం అయితే చాలా వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన సమావేశంలో ఇటు బీజేపీకి సంబంధించి కానీ అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కూడా వినూత్న తరహాలో వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు సమావేశం అనేది చాలా కీలకంగా ఉంది. అదే సమావేశం ప్రారంభమైన తర్వాత అంటే బడ్జెట్ ఆమోదం అయిన తర్వాత జనరల్ బాడీ సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రేటర్ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా కార్పొరేటర్లు మేయర్ తీరుపై అవిశ్వాసానికి సంబంధించిన అంశాన్ని లేవనెత్తే అవకాశం అయితే ఉంది. బోనా అయితే ముఖ్యంగా కార్పొరేటర్లు డివిజన్ల వారీగా నిధులు కేటాయించాలని చెప్పి ప్రధానంగా వాళ్ళ డిమాండ్లా కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి జీహెచ్ఎంసీకి సంబంధించిన మేయర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది? బోనా అంటే ఇప్పుడు దీనికి సంబంధించేసి ప్రధానంగా ఏంటంటే నిధుల కేటాయింపు అంటే దాదాపు 8,440 కోట్లకు సంబంధించి బడ్జెట్ ఆమోదం అయితే తెలుపుతున్నారు. కానీ నిధుల కేటాయింపు కార్పొరేటర్లు అంటే కార్పొరేటర్ వైజ్గా ఎక్కడ నిధుల కేటాయింపు జరగట్లేదు. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లంతా నిధుల కేటాయింపు అంటే కేవలం అంకెల గారిడిగానే ఉంది. నిధుల కేటాయింపు అనేది జరగట్లేదు. ఏదైతే స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం జరిగిందో దాంట్లో ఉన్న సభ్యులకు మాత్రమే అంటే ఒక్కొక్క కార్పొరేటర్కు దాదాపు అంటే ఇప్పుడు దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ నిధుల కేటాయింపు మాత్రం జరగడం లేదు. ఒక్కొక్క కార్పొరేటర్కి అంటే ఏడాది కాలమే ఉంది కాబట్టి దాదాపు ఒక్కొక్క కార్పొరేటర్కి 25 కోట్లు కేటాయించాలని చెప్పేసి అడగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కమిషనర్ ఒక్కొక్క కార్పొరేటర్కు 10 కోట్లు మాత్రమే కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించేసి స్టాండింగ్ కౌన్సిల్లో ఉన్న కార్పొరేటర్లకే నిధులు కేటాయిస్తున్నారు, మిగతా వాళ్ళకి కేటాయించకపోవడం ఏంటని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. నిధుల కేటాయింపులో వివక్షత అనేది కొనసాగుతుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. బోనా రైట్. అలాగే బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఏమంటున్నారు నరేష్? బోనా ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కానీ గ్రేటర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా ఒకటే కోరుతున్నారు. ఏదైతే
మేయర్ ఉన్నారో ఆ మేయర్ వ్యవహార శైలి సరిగా లేదు. నిధుల కేటాయింపు వ్యవహారంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పూర్తిగా అంటే ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు సమావేశంలో ఆమెపై అవిశ్వాస తీర్మానానికి అయితే మేము ఆ అంశాన్ని లేవనెత్తుతాము. అదేవిధంగా ఫిబ్రవరి 11 తర్వాత అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా కార్పొరేటర్లు ఒక కీలక సమావేశం కూడా కొద్దిసేపటి క్రితం జరిగింది. దానికి సంబంధించేసి దీనిపై వీటి అంశాలపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఇక్కడ మనతో పాటు రావడం జరిగింది. ఈ రోజు సమావేశంలో ఏ అంశాలను మీరు ప్రధానంగా లేవనెత్తే అవకాశం ఉంది? ప్రధానంగా వచ్చేసి బడ్జెట్ గురించి చెప్పడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు ఎంతవరకు అమలు అయ్యాయి, ఎన్ని అమలు అయ్యాయి చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పారు, రేషన్ కార్డ్స్ అంటున్నారు, ఇంతవరకు ఏవి కూడా కాలే. వాళ్ళు గెలిచి 1 ఇయర్ అయింది కాబట్టి ఇంతవరకు ఏది కూడా డెవలప్మెంట్స్ విషయంలో చాలా బాధాకర విషయమైన ఏంటంటే 1 ఇయర్ నుంచి కూడా ఒక్క డెవలప్మెంట్ కాలేదు. ఏమని చూసుకోండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, వాటర్ వర్క్స్ కానివ్వండి, ఈవెన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏవి కూడా పనులు జరగడం లేదు. ఏదైతే మాకు చెప్పారు గెలిచిన తర్వాత మేము ఫండ్స్ ఇస్తాం కార్పొరేటర్స్ కన్నారు, ఇంతవరకు ₹1 ఫండ్ లేదు. ఇంకో 1 ఇయర్ లోపల జిహెచ్ఎంసీ కూడా మేము కార్పొరేటర్స్ కూడా అయిపోతుంది. వాళ్ళని ఒకటే కోరేది గవర్నమెంట్ తప్పకుండా మాకు ఒక్కొక్క డివిజన్కి ఇంత ఫండ్స్ రిలీజ్ చేస్తే డెవలప్మెంట్స్ విషయంలో కూడా మేము డెవలప్ చేస్తామని మేము కోరుకుంటున్నాం. అయితే ఈరోజు అంటే అవిశ్వాసానికి సంబంధించి ఏమైనా అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉందా? ఈ రోజు ఏం కాదు, ఫిబ్రవరి 11 తర్వాత చేస్తాం. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించేసి కీలక అంశాలను లేవనెత్తే అవకాశం ఉంది. బడ్జెట్పై కీలక అంశాలని దీనికి సంబంధించేసే అంశాన్ని లేవనెత్తుతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. బడ్జెట్లో నిధుల కేటాయింపు అనేది ఇక పూర్తిగా ఎక్కడ కార్పొరేటర్లకి అంటే ఎక్కడ నిధుల కేటాయింపు జరగట్లేదు, కేవలం కొంతమందికే కేటాయింపులు జరుగుతున్నాయి. అది పూర్తి స్థాయిలో జరగకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాబట్టి ఏదైతే వార్షిక బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లో ప్రతి ఒక్క కార్పొరేటర్కి డెవలప్మెంట్కి సంబంధించిన నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన ఈరోజు మాత్రం ఈ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించే మేయర్ని ప్రశ్నిస్తామని చెప్పేసి అదేవిధంగా బడ్జెట్ కేటాయింపుల్లో ఏదైతే 8,440 కోట్లు ఉన్నాయో దానికి సంబంధించి ఎలాంటి అంటే ఏ కార్పొరేటర్లకి ఎంత ఇస్తారు, అదేవిధంగా నిధుల కేటాయింపు ఏ అంశాలపై ఉంటుందనే దానిపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. బోనా అయితే రామ్ నరేష్, ముఖ్యంగా మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 4 సంవత్సరాలు పూర్తవ్వాలి. వాళ్ళు చాలా క్లారిటీగా కూడా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు, ఫిబ్రవరి 11 తర్వాత పెడతాము అని చెప్పి. సో అప్పుడు బీజేపీ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉండొచ్చు అంటారా? ఇది అంటే మేయర్గా అంటే జిహెచ్ఎంసీ మేయర్గా ఫిబ్రవరి 10వ తారీఖున ఆమె ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గద్వాల విజయలక్ష్మి అదేవిధంగా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కూడా దీనికి సంబంధించేసి అంటే పదవి బాధ్యతలు చేపట్టారు. అంటే 4 ఏళ్ల తర్వాతనే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 11 తర్వాత దీనికి సంబంధించేసి ఈ అంశానికి సంబంధించి ఏదైతే అవిశ్వాస తీర్మానం ఉందో ఆ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ దీనికి సంబంధించి 11వ తారీఖు అవిశ్వాస తీర్మానానికి అయితే సిద్ధమయ్యారు. అయితే సంఖ్యాబలం తక్కువగా ఉండడంతో మిగతా పార్టీల నుంచి ఎవరైనా వస్తారా లేదనేది చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్పొరేటర్లు అంటే మేయర్ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి మేము కూడా పార్టీకి అతీతంగా మేము దీనికి సంబంధించి ఏదైతే అవిశ్వాస తీర్మానం ఉంటుందో పార్టీ స్టాండ్ ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు. పార్టీ స్టాండ్ వచ్చిన తర్వాత మేము చూసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరోవైపు కొంతమంది కార్పొరేటర్లు పార్టీతో సంబంధం లేకుండా అవిశ్వాస తీర్మానం పెడితే మాత్రం దానికి మద్దతు పలుకుతామని చెప్తున్నారు. అయితే పార్టీకి సంబంధించి అంటే అధికార పార్టీకి సంబంధించిన కొందరు కార్పొరేటర్లు కూడా మేయర్ తీరుపై ఆగ్రహంగా ఉన్న పరిస్థితుల్లో తాము దీనికి సంబంధించి మద్దతు తెలుపుతామని చెప్తున్న పరిస్థితి. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఉన్నారు. మేడం చెప్పండి, అంటే ఈ రోజు సంబంధించి బడ్జెట్ నిధుల కేటాయింపు అనేది ఎలా ఉంది? నిధుల కేటాయింపు అనేది ఎలా ఉంది అంటే కార్పొరేటర్లు నిధులు ఇస్తున్నారా లేదా? నిధులు ఇస్తున్నారా అంటే ఏదో ఉడుకు నీళ్ళకి చల్ల నీళ్ళు అన్నట్టే ఇస్తున్నారు, కానీ మొత్తం అయితే రాలేదు. ఎందుకంటే లాస్ట్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే అన్ని పనులు సాగినాయి. ఇప్పుడు 1 ఇయర్ నుంచి అయితే మొత్తం శానిటేషన్లో అసలు పనులు కావట్లేదు. మళ్ళీ ఏదైతే జిహెచ్ఎంసీలో ఏవైతే టౌన్ ప్లానింగ్ సెక్షన్స్ కానీ ఏవైనా అసలు ఏ పనులు అవుతలేవు. అసలు ఒక కార్పొరేటర్ అని వాల్యూ లేదు, ఏం లేదు, అసలుకి ఏం పనులు అసలు సాగుతూనే లేవు మాకు ఇంతవరకు అయితే. తీరు అనేది ఎలా ఉంది? మే తీరు అంటే ఎలా ఉందంటే ఇక ఆమె ఎట్లా ఉంటుందంటే ఒకసారి ఇస్తా అంటది, ఒకసారి ఇయ్యని అంటది. కానీ మా ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పనులన్నీ అయినాయి, కానీ మాకు ఇప్పుడు 1.5 ఇయర్ అవుతుంది కానీ ఒక్క పనులు అయితే కాలేవండి ఇంతవరకు అయితే.
మొత్తంగా చూసుకుంటే జిహెచ్ఎంసీలో గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిధుల కేటాయింపు జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం నిధుల కేటాయింపు అనేది ఎక్కడ జరగడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఫిబ్రవరి 11 తర్వాత మాత్రం మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. బూనా. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.